నిజమైన సంఘం ఏది? వాస్తవానికి మొదటి శతాబ్దంలో ఈ ప్రశ్న లేదండి. ఎందుకు ఈ ప్రశ్న లేదంటే అప్పుడు ఒకే సంఘం 606 వరకు 600 సంవత్సరాల వరకు ఒకే సంఘం. ఆ ఒకే సంఘము బైబిల్లో ఉంది. ఆ సంఘము కొరకు ఒక పరిశుద్ధుడు కల్వరి కొండ మీద సిలువలో తన రక్తమంతా దారబోసి సంఘాన్ని కట్టాడు. రక్తంతో సంఘాన్ని కట్టాడు. పరిశుద్ధులుగా నిత్యము జీవించడానికి పాపం అనేది లేకుండా పాపమంతా తోడేసి, అంటే శుద్ధీకరణ చేసి మనందరినీ తనతో పాటు తనతో తన పక్కన కూర్చోబెట్టుకుని మనల్ని జీవింపజేయాలనేటువంటి ఆలోచనతో ఒక పరిశుద్ధుడు, ఒక జీవాధిపతి అయినటువంటి పరిశుద్ధుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిలువ రక్తము చేత ఒక సంఘాన్ని కట్టాడు.